తెలంగాణ స్వరాష్ట్రం గురించి ఆలోచిస్తే ఒక బిడ్డను కోల్పోయిన తల్లిగా మీకేమనిపిస్తుంది? కానీ నా కొడుకు మాంసం తిరిగా కాలింది, ఆ తిరిగా కరగబూసిందనైతే నేను జీవితంలో అనుకున్నాను. కేసీఆర్ని బతికిస్తేనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది. మీరు బతికించుంటే నేను చనిపోయినా పర్వాలేదు. నా కార్యకర్తలు అనే వాళ్ళకి నేను లంచాలు బొంచాలు తీసుకోకుండా నేను మంచిగా న్యాయంగా పనిచేసిన కాబట్టి నాకు ఆ పేరు ఉంది. అంటే గవర్నమెంట్ పడిపోయిందని మళ్ళీ కాంగ్రెస్ వైపుకి వచ్చిరా? ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులు చేయబట్టే నేను పార్టీ మాట్లాడాను. చనిపోయిన అమరవీరులందరికీ న్యాయం జరిగింది, అమరవీరుల కుటుంబాలకు గుర్తింపు దక్కిందని మీరు అనుకుంటున్నారా? ఒక్క మాట ప్రమాణ స్వీకారం రోజు తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించి ప్రాణాలు మాంసం కరుగుతుంటే కూడా చిట్టపట్ట నరాలు ఉడుకుతుంటే కూడా జై తెలంగాణ అని ప్రజలలో ప్రారంభించింది. తెలంగాణ సమాజానికి ఒక అమరవీరుడు తల్లిగా మీరేం చెప్తారు? ఏ పార్టీకి సంబంధం లేనివాడు వచ్చామో ఇక్కడ కూర్చుంటాడు. సరే మాకు మేము ప్రాణం ఇచ్చినా మేము గీడ కూర్చుంటాం, గాడ కూర్చుంటాం బాధ మాకు కదా. నమస్తే, నేను క్రాంతి. తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతోంది. రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కానీ ఈ రాష్ట్రం ఏర్పడడానికి కీలకమైన ఒక సంఘటన, ఒక మలుపు ఉంది. ఆ మలుపు తిప్పిన సంఘటన గురించి మనం మాట్లాడుకోవాల్సిందే. 2009 నవంబర్ 29న ఎల్బీ నగర్ చౌరస్తాలో ఒక యువకుడు తనను తాను దహనం చేసుకున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 3న ఆ యువకుడు అమరుడయ్యారు. ఆ అమరుడు కాసోజు శ్రీకాంతాచారి. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఆ సంఘటనలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ గారు మనతో ఉన్నారు. శ్రీకాంతాచారి అమరుడై 14 సంవత్సరాలు కావస్తుంది. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ 14 ఏళ్లలో ఒక కొడుకును పోగొట్టుకున్న తల్లి మానసిక క్షోభ ఎలాంటిది? గడిచిన 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ఆ తల్లికి చేసిన మేలేమిటి? ఇప్పుడున్న ప్రభుత్వం ఇస్తున్న హామీ ఏమిటి? మొత్తంగా తెలంగాణ ఉద్యమం తన తనయుని కోల్పోవడం, ఈ 10 సంవత్సరాల పయనం గురించి శంకరమ్మ గారితో మాట్లాడి కొన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. శ్రీకాంతాచారి మీ నుంచి దూరమై 14 సంవత్సరాలు అవుతుంది. ఆయన అమరత్వం తర్వాత రాష్ట్రం 4 సంవత్సరాలకు ఏర్పడింది. ఆ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడి కూడా ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్సవాలు చేయడానికి అనుమతి కూడా తీసుకుంది ఈసీ నుంచి. అంటే ఈ పరిస్థితులన్నీ మీరు 14 సంవత్సరాల నుంచి ఈ 10 సంవత్సరాల తెలంగాణ స్వరాష్ట్రం గురించి ఆలోచిస్తే ఒక బిడ్డను కోల్పోయిన తల్లిగా మీకేమనిపిస్తుంది? ముందుగా మైక్ టీవీ ఛానల్ యజమాన్యానికి నా ధన్యవాదాలు. నా కొడుకును కోల్పోయిన దేనికోసం, నా కొడుకు ఒక కూటికో గుడ్డకో లేకనో భార్య పిల్లల సాధలేక చనిపోలే. ఆయన పుట్టింది 15 ఆగస్టు. ఎప్పుడు అనేవాడు పుట్టేది ఒక రోజే చచ్చిపోయేది ఒక రోజే. మమ్మీ నేను మంచి రోజు పుట్టినా అని చెప్పి జెండా ఎగరేసే టైంకే పుట్టిండు. అందరూ సంతోషించే వాళ్ళు ఆ టైం చూసుకొని, వాళ్ళ మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ కానీ ఎవ్వరం కూడా ఇడు మంచోడు అవుతాడు అన్నట్టు సంతోషించేది. కానీ మా పిల్లలకు కూడా ఫస్ట్ క్లాస్ నుంచి నేను నకరకల్లో రెసిడెన్స్లో చదివించుకున్నాను. మా దాంట్లో కూడా అంతా ఎంప్లాయీస్ ఉన్నారు. నా కొడుకు కూడా మంచిగా చదువుకోవాలని చదివించుకున్నాను. అలాంటి వాడు ఎప్పుడు చూడని నేను మమ్మీ పేద పిల్లలు ఏమన్నా రెసిడెన్స్ స్కూల్లో చదువుకున్న వాళ్ళ ఫీజులు లేకున్నా ఏది లేకున్నా, మేమేం కోటీశ్వర్లం కాదు, మేము మధ్యతరగతి వాళ్ళవి. అట్లయినా కానీ నా దగ్గర డబ్బులు అడకపోయి పిల్లలకు పెన్సిల్ కానీ బుక్స్ నోట్ బుక్స్ కానీ ఇలాంటి బట్టలు కానీ సాయం చేసేవాడు. సాయం చేసి బట్టలు ఇచ్చి మళ్ళీ నేను అప్పుడు డిఆర్డీలో కుట్టు సెంటర్ టీచర్గా చేసేది. నేను అదే టైంకి ఎక్కేది బస్సు 9 గంటలకి. ఆ పిల్లలు కాలేజీ వాళ్ళు ఒకే టైంకి ఎక్కేది. మమ్మీ నేను పలానా పిల్లలకు బట్టలు ఇచ్చిన, మావోడు డ్రెస్సే కదా ఇది అని పిల్లలు నర్వస్ అయి చచ్చిపోతారు. అట్లా అడగకుగా నేను 4-5 మందికి 4-5 జతలు ఇచ్చేసిన అనేది చూసి కూడా ఆడ చిరిగిపోయినవి ఉంటే కొంచెం పాత ఉంటేనేమో తను తీసుకునేది, మంచి వాళ్ళకి ఇచ్చేది. ఇట్లా మరి నేను ఎన్నెన్ని బట్టి అలా ఇట్లా చేస్తున్నాం, ఎందుకంటే పాతవి మనం దొరుకున్నాయి మమ్మీ భారీ పాతవి ఇస్తే మనకు బాగుండదని అట్లా చేసి ఎప్పుడు ఈ రసమే బాలకృష్ణ వాడిన పాటను తీసుకొచ్చుకొని టీవీలో వేసుకునేది. వేసుకొని గొంగడు భుజం మీద అట్లా వేసుకొని అయ్యోనివా నువ్వు అమ్మోనివా తెలంగాణ పాలోని వాడు పాట పాడేటోడు. నీకు చదువుకుంటూ ఈ పిచ్చి ఎందురా, ఎందుకు నీకు ఇట్లా అంటే ఆ రసమే బాలకృష్ణ ఎంతో మంది చదువుకునేటోళ్ళు కూడా ఉద్యోగస్తులు కూడా రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి వచ్చారు, మనం ఎంత మమ్మీ అనే అనేది. ఒక తెలంగాణ ఎప్పుడు చూడు తెలంగాణ అయితే సెలవులలో వచ్చేవాళ్ళు నీ తెలంగాణ చేయబట్టుకే నీ పాటలు చేయబట్టుకున్న తలకాయ పాడైతట్టుందిరా అని నేను. ఒకరోజు ఏం చేసిండు, మేము అదే ఆయిల్
ఆ ఇంట్లోకి వెళ్ళి బయటకు తీసుకొచ్చి తెలంగాణ అంటే ఇదే మమ్మీ గోడలు వీళ్ళకి 100 ఎకరాల భూమి ఉన్నది, ఎందుకు పడవలు ఉంటాయి, వీళ్ళకి చదువుకున్నారు, ఉద్యోగాలు ఎందుకు లేవు, ఎందుకు వెళ్ళిపోయారు ఊళ్ళకి వెళ్ళి, నీళ్ళు లేక. తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్ళు మన ఉద్యోగాలు మనకు వస్తాయి కాబట్టి మళ్ళీ అంతా పచ్చబడుతుందని చెప్పి నవ్విండు. నవ్విన తర్వాత అట్లానే నేను హైదరాబాద్కి పోయినాను. ఎప్పుడు చూడ అదే అనేది. నవంబర్ 25కు అక్కడ హైదరాబాద్లో ఉన్నాడు. నేను కేటీఆర్ని పిలుచుకొస్తా, ఒక హాస్పిటల్ మామూలుగా ఓపెన్ చేసుకుంటా. ఫిజియోథెరపీ 40 మందిలో ఫస్ట్ క్లాస్ వచ్చిండు. ఉస్మానియా పోయింది. ఉస్మానియా తర్వాత నేను నెలకు 15,000 18,000 ఇస్తా అన్నారు. కాంట్రాక్ట్ బేస్ మీద నేను జాబ్ పోతా మమ్మీ అన్నాడు. నన్ను బస్సు ఎక్కించిండు. బస్సు ఎక్కించిన తర్వాత నేను వెళ్ళేసి వచ్చిన. నేను ఫస్ట్ క్లాస్ వచ్చినా అని విజయశాంతికి స్వీట్ ఇచ్చి వచ్చిన. రేణుకెళ్ళమ్మకు మొక్కిన మమ్మీ, రేణుకెళ్ళమ్మ కాడికి పోదాము అన్నాడు. రేణుకెళ్ళమ్మ కాడికి పోదాం అన్నాడు. నేను శనివారం బస్సు ఎక్కిస్తే ఇంటికి వచ్చిన. ఆదివారం నాడు పోదాం అనేసరికల్లా టీ పెడదామంటే పాలు బోర్ల పడ్డాయి. ఆయన బట్టలు పరామకి ఇస్తుంటే బట్టలు బోర్ల పడ్డాయి. అంతా ఆగమాగం అనిపిస్తుంది. ఇంటి ముందు ఎంతో నెగడి పెట్టినట్టు అనిపిస్తుంది అని నేను ఒక పెద్ద ఆమెను అడిగిన, మా ఊక్సలేట అవును ఇట్లా అనిపిస్తుంది లచ్చమ్మ ఎందుకనంటే ఏదో కీడు జరుగుతుంది బిడ్డ అన్నాడు. అప్పుడు గాలిండు ఆయన. నాకు ఇంకా తెలియలేదు. కాలి ఎగురుతున్నాడు. ఇక్కడ ఒకటి ఫోటో ఇట్లా పెట్టుకొని దిగిండు. ఆ ఫోటో నా కళ్ళకి ఇట్లా మొహం మీద కొడుతుంది. అసలు నాకేముండదు, నాకేమో బీపా ఏది కళ్ళు ఇట్లా నాకెందుకు కళ్ళు చెదిరినట్టు అయితే నేను మా శ్రీకాంత్ ఫోటో మీద ఇట్లా చేయి పెట్టినా అదిరినట్టు అనిపిస్తుంది. అప్పుడు ఎప్పుడైతే బాగా గాలి ఎగిరిందో ఫోటో కింద పడి పలిగిపోయింది. ఇక 3 మాటల టీవీ పెడదామన్నా 3 మాటల పాల్పూర్ల పడ్డాయి. ఇదేదో అపసవ్యం ఉంది బిడ్డ అని ఆ ఊక్సలేటామని కూర్చుంది. అట్లనే కూర్చున్న తర్వాత మా ఆవుని ఫోన్ కలిసలేదు ఎందుకు కావచ్చు. నేను పోయి కాయిన్ బాక్స్లోకి వెళ్ళి చేస్తాను. కాయిన్ బాక్స్ కాడికి పోయినా. ఆ కాయిన్ బాక్స్లో కూడా టీవీలో ఖాళీ ఇట్లా అంటుండు కానీ మావాడని నాకు తెలియదు. నేను అందులోకి వెళ్ళి ఫోన్ చేసినా ఫోన్ కలిసలేదు అనుకుంటే నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇక మా సారు మా అత్తయ్యకు యాక్సిడెంట్ అయితే డిశ్చార్జ్ చేసి ఆయన తీసుకుపోయిండు. ఫోన్ చేసి మా చెల్లె ఫోన్ చేసింది, శ్రీకాంత్ ఎన్నో మందిలో కూర్చుంటే ఇట్లా బాంబు వేసిరట్నే సెట్ కాలింది అని అన్నాడు. అంటే ఏ మందిలో పోలే, ఏ సెట్ కాలేదు, మా తమ్ముని కొంచెం సీరియస్ ఉంది, మీరు ఎట్లా అబద్ధం చెప్తురేమో అని అన్నా. కాదు కొట్లాడినట్టు శ్రీకాంత్ అండి ఎవరితోటన్నా కొట్లాడతాడు అనేవాడు అని అబద్ధం ఎందుకు చెప్తారు అనేసరికి అలా కొంచెం ఒక 10 నిమిషాల తర్వాత కాలిండు అన్నది. కాలిండు అన్న తర్వాత నేను ఇంకా స్నానానికి వెళ్ళా. ఆ రేణుకెళ్ళమ్మ కాడికి ఏమేమి కావాలో అన్ని తీసుకున్నా, నాటుకోడి అవన్నీ తీసుకున్నా. ఇక కొంచెం 10 నిమిషాల తర్వాత కాలిండు అని చెప్పారు. కాలిండంటే ఇట్లా మామూలుగా కాలింది. అప్పటికైనా నేను ఇక ఉరుకుకుంటా ఒకటి శాఖలో నాకు ఇట్లా ముద్దుంటే దాని మీద పడ్డా, తలకాయ రంధ్రం పడ్డది. ఆంచెల్లుడికి మా ఊర్లో మాజీ ఎంపీ ఉంటే నన్ను ఎట్లా తోలంటే మోత్కుల డాక్టర్ ఉండు, తేజ డాక్టర్. అక్కడ పోయేసరికి నల్ల బ్యాడ్జీలు పెట్టి అన్ని పెట్టరు. ఈ బ్యాడ్జీలు ఎందుకు పెడుతున్నారు అనేది కూడా నాకు ఏం అర్థం కాలేదు. అసలు శ్రీకాంత్ గురించే తెలియదు. ఇక హైదరాబాద్ పోదాంపా అంటే ఎందుకని నన్ను సొంత కారు కట్టుకొని తీసుకోబోతున్నారని నేను అన్నా. మా కారు హైదరాబాద్ పోతుంది, బావాడ దించమన్నా నిన్న అన్నాడు. మేము హైదరాబాద్ పోయినాం, ఎల్బీ నగర్ పోయేసరికల్లా చెప్పలేదు. మనిషి 82 కేజీలు ఉన్నాడు మా బాబు. 21 సంవత్సరమే. ఫిజికల్ గా బాగుండేటాడు. పుట్టినాడు హాస్పిటల్కి వెళ్ళి వచ్చిండు. సచ్చినాడే పోయిన తప్ప ఆయనకు తలనొప్పి టాబ్లెట్ కూడా తెలియదు. ఆయన కానీ ఈయనకు కానీ అడిగేసరికల్లా ఈ మాంసం అంతా స్మెల్ వస్తుంది. సాయంత్రం వరకల్లా వస్తుంటే నాకు ఎట్లా అవుతుంది, ఇక్కడ స్మెల్ వస్తుంది, నన్ను కొంచెం ముందుకన్నా జరిపి అడ్రస్ అడుగురి అని నేనన్నా. అంతకల్లా ముందుకు జరిగింది. వాళ్ళు గుసగుసలు అనుకుంటారు, మరి ఇక్కడ కాలిందని నేను అనుకోలేదు. కానీ నా కొడుకు మాంసం తిరిగా కాలింది, ఆ తిరిగా కరగబూసిందని అయితే నేను జీవితంలో అనుకోలేదు. హాస్పిటల్కి పోగానే ఆయన బయటకు ఉంటాడు కాబట్టి నాకు ఆ గడ్లకు చెదిరినట్టు అయి తెల్లగా మొహం కానొస్తుంది. ఇదంతా కోడిగుడ్డు పొట్టు తిల్లట్టు వదిలింది, స్కిన్ వెళ్ళిపోయింది. కానీ నాకు అట్లా అనిపించి ఏంది నాయన ఏందనగానే ఏడ్చిండు. ఎందుకోసం కాల్చుకున్నావు రా, నేను ఎట్లా చదువుకున్నా నిన్ను కొడక అని చెప్పేసి ఇక మస్తు బాధపడి ఏడుస్తుంటే, మమ్మీ నువ్వు ఏడవకు, ఎవరినేమనకు, నేను తెలంగాణ రాష్ట్రం కోసమే కాల్చుకున్నా కానీ నాకు కొంచెం మంచిలు పోయి మమ్మీ అన్నాడు. అదొక్కటే గుర్తుంది. ఇక నాకు స్రో లేదు. 4 రోజులు ఇక స్రో లేకుండానే ఎవరు శ్రీకాంత్ లెక్క కనిపిస్తే వాళ్ళే నా కొడుకు అనుకొని ఇక మైండే ఖరాబ్ అయినట్టు 4 రోజులు అట్లే ఉన్నా. 3 రోజుల తర్వాత విఠల్ రాజేందర్ వచ్చి శ్రీకాంత్ బాగున్నావు అంటే అన్న గుర్తుపట్టినామంటే గుర్తుపట్టినా కానీ మాట్లాడినా. 3 రోజుల తర్వాత వచ్చిన కాబట్టి నేను మాట్లాడన్నా అంటే శ్రీకాంత్ నువ్వు ఎందుకు ఇట్లా కాల్చుకున్నావు అంటే, అన్న మీరు ఎవరైనా బతికేయాలనుకుంటే నేను మళ్ళీ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఎత్తున ఎగరకుంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం కోసమే చనిపోతున్నా. కేసీఆర్ని బతికిస్తేనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది, మీరు బతికించుంటే నేను చనిపోయినా పర్వాలేదు, కేసీఆర్ బతకాలని అన్నాడు. మరి అలాంటి కేసీఆర్ అనుకుంటా, తెలంగాణ రాష్ట్రం అనుకుంటా చనిపోయిన కేసీఆర్ గారికి మేము ఏం అన్యాయం చేసినాం? ఆ రోజులలో జై తెలంగాణ అని జెండా పట్టనోడు
తెలంగాణ రోడ్డు మీదకి రానోడు ఇవాళ మినిస్టర్ హోదాలలో క్యాబినెట్లలో కూర్చున్నారు. మరి మేమేం పాపం చేసినాం? ప్రాణం ఇచ్చుడే పాపమా? చాలా ఏళ్ళు నేను సరే కేటీఆర్ కూడా మా బాబు చనిపోయిన రోజు హరీష్ రావు వచ్చిండు, కేటీఆర్ వచ్చిండు, అమ్మ నీ కుటుంబానికి మేము ఒక పెద్ద దిక్కుకుంటాం అన్నారు. కేసీఆర్ హరీష్ రావు కూడా అదే విధంగా ఉన్నాడు. మంచిగా మాతోటి ఏ పనులైనా కాదనుకుంటే చేసిండు. సరే పదవి ముఖ్యం కాదు కదా అనుకున్నట్టుగా మేము గడిపినాం. గడిపిన తర్వాత ఎవడో సంబంధం లేనోడు, పార్టీకి సంబంధం లేనోడు, ఉద్యమానికి సంబంధం లేనోడు, ఎవడో డబ్బు తీసుకొని రాగానే ఎవరో డబ్బుల కోసమో లేకపోతే దేనికోసం అని షూట్ బూటు చూడగానే నువ్వు పదవులు ఇస్తే నేను 2 కోట్లు 3 కోట్లు ఇస్తా, నా కొడుకుని ఇస్తారా? నా కొడుకుని ఇస్తారా? ఇవ్వలేరు కదా. మరి కన్న ప్రాణానికన్నా ఎక్కువ తీపి ఏది ఉండదు. నాకు బిల్డింగ్లు ఉండొచ్చు, బంగ్లాలు ఉండొచ్చు, ఇది నా ఎంబడి వస్తుందా? రాదు. రేపు నా కొడుకుంటే మీ మీద కొట్లాడుతున్నా, నా కొడుకుంటే చచ్చుకుంటా నువ్వెందుకు పెట్టవురా నన్ను అని బదాట్ల వాటి గుంజి నాకు కొడుకుని ఇక్కడ కూడా అడుక్కొని తింటా, మిమ్మల్ని అడుక్కొని తింటానా? అట్లా ఎంతో మందికి పదవులు ఇచ్చిండు. 10 ఏళ్ళు ఒక్కతోటి ఉన్నా. 2014లో హుజూర్ నగర్ టికెట్ 2014 కూడా బాగా కొట్లాడినాక ఆ టికెట్ కూడా మరి కేసీఆర్ ఇచ్చిండో జగదీశ్వర్ రెడ్డి ప్రకటించిండో కానీ ఆ హుజూర్ నగర్ ఇచ్చిండ్రు. ఇచ్చినప్పుడు నేను అన్నా, ఎందుకు సార్ అదొక గుట్టకు తాడేసి గురిస్తే తాళ్ళు తిరిగితే తప్ప గుట్ట రాదు, నన్ను ఎందుకు పంపిస్తారు అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద అని చెప్పేసి నేను అన్నా. అది ఆంధ్ర సెటిలర్స్ ఉంటారు, నాకు అసలు తెలియని ఏరియా. ఇటు కరీంనగర్ సైడ్ ఎక్కడనియండి, కానీ దక్కడ ఎందుకు ఇసు రాలేరు, ఇది గోంగిసు అన్నాడు, వెల్బీనగర్ ఇది అన్నాడు, నేనే నిలబడతాను నాయ నరసింహారెడ్డి అన్నాడు. మునుగోడు ఇవ్వన్నాం, ఆయన ఫస్ట్ నుంచి కష్టపడ్డాడు. మా పాలకుర్తి కాన్స్టిట్యున్సీ అన్నాం, ఆయన మా చుట్టాలు సుధాకర్ రావు, ఆయనకి ఇవ్వాలని. అక్కడ డిపాజిట్ కూడా దక్కదు సార్, అక్కడ సుధాకర్ రావుకి ఎక్కువ పేరు లేదు, ఇవ్వండి సార్. సుధాకర్ రావు మరి ఎర్రబెల్లి దయాకర్ రావు 2 కోట్ల డబ్బులు ఇస్తా అంటుండు, ఆర్థిక సాయం చేస్తా అంటుండు. సర్పంచులు ఉన్నారు, కారు కూడా కొనిస్తా అంటుండు. బహిరంగంగా చెప్పిండు, మీడియా ద్వారా చెప్పిండు, మాకు సపరేట్ కూడా చెప్పిండు సార్ అని అన్నా కానీ లేదు అవుతున్నారే ఉందని. అంటే విద్యార్థులు నిరుద్యోగులు ఏం చేసిరు, ఇయ్యదలుచుకుంటే వాడు ఎక్కడో టికెట్ ఇవ్వాలి, ఇస్తలేదు కాబట్టి కేసీఆర్ గారు మీకు ఇవ్వాలి. ఇక గెలిపిస్తేనేమో ఆయనకే పేరు ఉంటుంది, ఓడిచ్చినా గెలిపించినా ఆయనకు పేరు ఉంటుంది, కానీ ఆ టికెట్ మీద ఉండాలని చెప్పి నాకు చాలా మంది అన్నారు. కాబట్టి పోయినా 47,000 ఓట్లు వచ్చినాయి మూమెంట్కే. అసలు ఇంకా రేపు ఓట్ల రంగా డబ్బు వంచలే, డబ్బు వంచకుండా కాదని చేసేసారు. 47,000 ఓట్లతోటి వచ్చినాయి. ఏ ఊరికో బండేలా కొడుతురు, ఏ ఊరికో రథం బండేలా కొడుతురు. ఎక్కడ తెలంగాణలో కొట్టే హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీని ఎన్ని తండాలు ఉన్నాయో అన్ని తండాలు మొన్న గ్రామ పంచాయతీలు సపరేట్ అనగానే అన్ని కాన్స్టిట్యున్సీలలో అన్ని తండాలలో నేను మొత్తం ఏకగ్రీవంగా తండలు చేసిన, గ్రామ పంచాయతీలు వస్తాయని చెప్పేసి మొత్తం పార్టీని డెవలప్ చేసిన 4 ఏళ్ళు. ఆడ మనిషినైనా 2019 రాగానే సైద్ రెడ్డిని తీసుకొచ్చి జగదీశ్వర్ రెడ్డి సార్ సైద్ రెడ్డిని పెట్టినప్పుడు నాకు బాధ అనిపించింది. నా కార్యకర్తలు ఇప్పుడు నా కార్యకర్తలు అనే వాళ్ళకి నేను లంచాలు బొంచాలు తీసుకోకుండా నేను మంచిగా న్యాయంగా పనిచేసిన కాబట్టి నాకు ఆ పేరుంది శ్రీకాంత చెత్తల్లిగా. ఆ 4 ఏళ్ళు ఉన్నా కానీ నాకు మినిస్టర్లు ఎవ్వరు ఎక్కువ పని చేయకపోతుండేది, ఏది అడిగినా కానీ ఏదైనా కట్ చేసినట్టే ఉండేది. కానీ నేను ఒకటే అనుకున్నా, నా కొడుకు అయితే మంటలకే ఓర్చుకున్నాడు, వీళ్ళ కష్టాలకు నేను ఓర్చుకోవాలి, వీళ్ళు పెట్టే ఇబ్బందులకు నేను లొంగొద్దు. 4 ఏళ్ళు కాదు, నాకు మళ్ళీ టికెట్ ఇచ్చేంత వరకు నేను పోరాడుతూనే ఉంటా, కానీ నేను కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టా అని చెప్పి హుజూర్ నగర్లోనే ఎన్నో ఇబ్బందులు పడ్డా. సొంత పార్టీలో పెట్టరు ఇబ్బంది, మరి ప్రతిపక్ష పార్టీలు పెట్టలే, సొంత పార్టీలో నన్ను ఇబ్బంది పెట్టినా కానీ అట్లే పడుకుంటా ఉన్న తర్వాత టికెట్ కూడా క్యాన్సిల్ చేసిన తర్వాత ఇబ్బంది పడుకుంటా. నేను కేటీఆర్ దగ్గర పోతే కేటీఆర్ దయాకర్ రావు వినయ్ భాస్కర్ ఉన్నారు. అమ్మ నీకెందుకు పైసలు ఖర్చు ఎందుకు, నీ కొడుకులాగా చెప్తున్నామ్మా, నేను టికెట్ ఎమ్మెల్సీ ఇస్తా గవర్నర్ కోట్ల అన్నాడు. సరే అది కూడా సరే వాళ్ళ మాట కూడా వినాలనుకున్నా విన్నాం. ఇక 2014లోనే ఓడిపోతిస్తాను ఎమ్మెల్సీ, 14 పోయింది, 19 పోయింది. ఇక తిరుగుతానికి టైం ఇయ్యరు. ఇప్పుడు కేసీఆర్ కలవడానికి ఇయ్యరు, కేటీఆర్ కలవడానికి ఇయ్యరు. ఒకవేళ మీటింగ్లో కనుకొచ్చి కలుద్దామంటే ఈడంగా ఒకరిని ఎత్తుతాడు, ఆడంగా ఒకరిని ఎత్తాడు, కలవనియరు ఆయన కలవాలంటే. ఈ కలవనిచ్చిన 5 నెలల వరకు దండం పెడితే అయిపోయి మన సమస్య పరిష్కారం ఏడవుతుంది కాదు. ఇట్లా 10 సంవత్సరాలు ఒక్కతోటి ఉన్నాం. మొన్న కూడా కేటీఆర్ లాస్ట్లో అమ్మాయి సార్ మన గవర్నమెంటే వస్తుంది, నీకు జరిగిన అన్యాయం జరిగిందమ్మా అని అన్నాడు. మళ్ళీ ఏదైనా ఇస్తాం నీకు కంపల్సరీ అని అన్నాడు. అన్న తర్వాత సరే గవర్నమెంట్ రాలేదు, వాళ్ళ ఒక హామీ అట్లనే ఉండిపోయింది. అంటే గవర్నమెంట్ పడిపోయిందని మళ్ళీ కాంగ్రెస్ వైపుకి వచ్చిరా? కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతే నాకు పదవి ముఖ్యం కాదు, కానీ గౌరవించడం ముఖ్యం. ఒక అమరవీరుని తల్లిగా నేను నా కొడుకు ప్రాణం ఇచ్చిండు,
ఉద్యమాలు చేసిండు. నేను 10 ఏళ్ళ సార్ మీ పార్టీ జెండా మోస్తున్నా. నన్ను స్టేజీల మీద కానీ ఈ జిల్లాల్ని ఎక్కడ పోయినా గౌరవిస్తారు. ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు ఏదో ఆమెను చూస్తే ఏదో రకంగా చూసినట్టు అనిపిస్తుంది. నాకు అది బాధ. నాకు పదవి లేకున్నా నన్ను 14 ఏళ్ళు ఉన్నా, నేను ఇంకా 20 ఏళ్ళు నేను చచ్చిందాకనే నల్లనే పోరాడుతున్నాను పదవి లేకుండా. కానీ వాళ్ళు కేసీఆర్ మనసులో కేటీఆర్ మనసులో ఏముందో తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చేపట్టుకునే పార్టీ మారిన, వాస్తవాన్ని మారిన. ఎందుకు మారిన అంటే నేను రాగా ఏ మీటింగ్ పెట్టండి నేను పిలువరు, పిలవకుంటే ఊర్లో పక్క వాళ్ళు నిన్నెందుకు పిలవలే అంటుంటే నేను బాధ తట్టుకోలేదు. కానీ నేనే పోయేది కాబట్టి ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులు చేయబట్టుకే నేను పార్టీ మారిన. నిజం వాస్తవానికి కేటీఆర్ సరే పదవి ఇవ్వకుండొచ్చు, పదవి కన్నా ఎక్కువ గౌరవం ఇచ్చిండు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. కానీ ఈ నాయకులు చేయబట్టుకనే పార్టీ మారినాం. అది కాక 10 సంవత్సరాలలో కేసీఆర్ ఎంతో మందికి ఇస్తారు, ఎన్నో పదవులు ఇస్తారు. నాకు ఒక పదవి ఇచ్చి కూడా ఒక అమరవీరం తల్లిగాడ ఉంటే గౌరవం ఉండు కదా. నాకు గౌరవం దక్కలే కదా. మరి రేవంత్ రెడ్డి ప్రతిసారి శంకరమ్మ గారికి టీఆర్ఎస్ పార్టీలో గౌరవం దక్కలే, ఆ కుటుంబం దక్కలేదని చాలాసార్లు అన్నాడు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా అన్నారు. అన్నప్పుడు నాకేమనిపించింది అంటే మీరు ఏమి ఇవ్వకుండా ఆయన కానీ నా కొడుకునన్నా గుర్తిస్తారు కదా అని సంతోషించేదాన్ని. కాంగ్రెస్ లీడర్ 10 సంవత్సరాలు ఉన్నాం ఇంట్లో పనిచేసినాం. మరి సోనియా గాంధీ ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం 1000 మంది పిల్లలు తెచ్చారు. నా కొడుకు మాంసం కరగబోసి ప్రాణం అర్పించిండు. మరి కేసీఆర్ గారు కూడా దీక్ష పట్టారు. మరి అలాంటి రాష్ట్రంలో 10 సంవత్సరాలు 2 మాటల గవర్నమెంట్ వస్తే పనిచేసినాం. సరే ఈ గవర్నమెంట్ అయినా నేను అనేది ఏంటంటే శ్రీకాంతాచారి కుటుంబం అనేది 4 గోడల మధ్యలో ఉండొద్దు. 4 లక్షల మందిలో తిరగాలి. 4 లక్షల మంది 4 కోట్ల మంది గుండెలు ఎట్లా ఉండదు శ్రీకాంత్ 4 కోట్ల మధ్యలో ఉండాలి తప్ప 4 గోడల మధ్యలో నన్ను ఉంచడం కరెక్ట్ కాదు. ఎవరి వరకు పదవి ఏ పార్టీ ఏ గవర్నమెంట్ అయినా నేను ఇప్పుడు చెప్తున్నా, ఆ గవర్నమెంటే కావచ్చు, ఇప్పుడు వచ్చిన గవర్నమెంటే కావచ్చు, ఇంకా నెక్స్ట్ ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు. మేమా ఇంకా బతికి మాకు వయసు వస్తలేదు, వయసు తగ్గిపోతుంది కానీ పెరగదు కదా. అందుకోసం ఏమనేది ఏంటంటే 4 గోడల మధ్య ఉంచొద్దు. మమ్మల్ని నలుగుట్లు ఉంచాలంటే ఏ గవర్నమెంట్ అయినా మమ్మల్ని న్యాయం చేయాలి. ఆ గవర్నమెంట్ న్యాయం చేయలేదు. మరి ఈ గవర్నమెంట్ అయినా కానీ నాకు న్యాయం చేస్తుందని అనుకున్నాం. అందులో గౌరవం అనేది నాకు జిల్లా లెవెల్ గౌరవం దక్కలేదు కాబట్టి నేను పార్టీ మార్చి. సో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన అయితే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అంటే చనిపోయిన అమరవీరులందరికీ న్యాయం జరిగింది, అమరవీరుల కుటుంబాలకు గుర్తింపు దక్కిందని మీరు అనుకుంటున్నారా? చనిపోయిన అమరవీరులు అంటే అప్పుడు 1000 మంది అమరవీరులు అన్నమాట వాస్తవం. 500 మందికి కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చిండు, ఇంటికి 10 లక్షలు ఇచ్చిండ్రు. కేసీఆర్ గారు కూడా అప్పుడు ఒక 2-3 మాటలు హామీలు ఇచ్చిండు, ఇవ్వలేదు. అమరవీరుల కుటుంబాలకు 5 ఎకరాల భూమి ఇస్తాడు. అమరవీరులకు హైదరాబాద్లో కాలనీ కట్టిస్తా, అమరవీరుల కాలనీ అని పేరు పెడతా అన్నాడు. అదొకటి అయిపోయింది. మేము కూడా అమరవీరుల కుటుంబాల తర్వాత స్వాతంత్ర సమరయోధులకు ఎలాంటి పింఛన్ ఏర్పాటు చేసిరో మా అమరవీరుల తల్లిదండ్రులకు కూడా అలాంటిది చేయాలన్నాం, ప్రపోజల్ పెట్టినాము. ఆ 3 ఏం లేవు, కాకపోతే ఉద్యోగం ఇచ్చిండు, 10 లక్షలు ఇచ్చిండు. మిగతా అమరవీరుల కుటుంబాలకు కూడా న్యాయం జరగాలి, మరి జరగలేదు. ఆ గవర్నమెంట్లో జరగకుండా ఈ గవర్నమెంట్లో అయినా కానీ మిగతా అమరవీరుల కుటుంబాలకు కూడా న్యాయం జరగాలని అనుకుంటున్నాం. అమరవీరులు అన్నప్పుడు చనిపోయారు, వాళ్ళు ప్రాణాలు ఇచ్చారు. వాళ్ళది మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత అది కరెక్టా కాదా అయిన తర్వాతనే మీరు జాబులు ఇవ్వండి. కానీ అమరవీరుల కుటుంబాలకు కూడా జాబులు రావాలన్న కోరిక. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉంటే జూన్ 2 తారీఖు ఫస్ట్ సారి మంచిగానే చేసిండు, జూన్ 2 తారీఖు చేసిండు. ఇక తెలంగాణ మన కరోనా వచ్చిన 2 సంవత్సరాలు చేయలేదు, ఆ రోజన్నా గౌరవించుకోరు. నాకు బాధ ఏంటంటే ఆ గవర్నమెంట్లో కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసినాడు, అమరవీరుల గుర్తించిండు. మరి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక్క మాట ప్రమాణ స్వీకారం రోజు తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించి వాళ్ళని స్పందించుకుంటే ఎంతో బాగుంటది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయినా 2వ తారీఖున అదే చేయబోతున్నారు. ఈ గవర్నమెంట్ అయినా ఆ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రమే, ఇది ఆంధ్ర తెలంగాణ 2 కలిసిలేవిడ. ఆ కోసమే ఆంధ్ర తెలంగాణ కోసమే పిల్లలు ప్రాణాలు అర్పించారు. మీరు తెలంగాణలో ఏ గవర్నమెంట్ వచ్చినా మీరు గౌరవించుకోవాల్సింది అమరవీరుల. ఫస్ట్ అమరవీరుల తర్వాత మహానుభావులు ఎంతో మంది సీఎంలు కానీ అంతకన్నా పెద్ద పెద్ద నాయకులు మీరు గౌరవించాలి అందరినీ కూడా. నేను గౌరవించొద్దంటలేను, కానీ అమరవీరులు ప్రాణాలు పోయినాయి రావు. కొంతమంది చావు దేనితోటో, వీళ్ళ చావు తెలంగాణ రాష్ట్రం కోసం. వీళ్ళొక్కలే కాదు,
సబ్బండ వర్గాలు పోరాడి ఉద్యోగులు నిరుద్యోగులు వ్యవసాయం చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పోరాట తెచ్చుకుంటే తెలంగాణ పోరాటంలో మా పిల్లల పాత్ర పెద్దది ప్రాణాలు ఇచ్చారు కాబట్టి ఎక్కడే కానీ మీటింగ్లు అయితే అమరవీరుల స్థూపం పెట్టి వాళ్ళకి నివాళులు అర్పించండి అయ్యో మా కొడుకుల స్థూపం ఉంది అయ్యో ఎంత గౌరవిస్తున్నారని మేము తృప్తి పడతాం ఏది లేదు బాధ అనిపించదు మాకు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఏ గౌరవం ఇప్పుడు నేను అనేది కూడా మిగతా అమరవీరుల కుటుంబాలు ఆదుకోవాలి ఇప్పుడు అమరవీరుల కుటుంబాలకు ఏ హామీలు అయితే ఇచ్చారో హామీలు కూడా నెరవేర్చాలి మరి జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవాన్ని పెట్టారు నేను అప్పుడేం చెప్పినంటే జూన్ 2 కాకుండా డిసెంబర్ 3 తారీఖు అమరవీరుల తెలంగాణ చనిపోయిన రోజు చాలా మంచి పేరు ఉంటుంది అన్నేనన్నా అంటే కూడా అప్పుడు అట్లా కాదన్నారు ఏదన్నా ప్రాజెక్ట్ పేరో లేకపోతే కాలేజ్ పేరో దేని పేరన్నా పెట్టాలంటే ముందుగా మా గాదర్ కిషోరే ఊరుకొచ్చేది దేనికి ఒకరి పేరు పెడతారా పేరు పెట్టాలా నువ్వు ప్రతిదానికి అట్లే వస్తావు అని ఆయన చాలా చేశారు మాకు కానీ ఎవరా అదే మనకు ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ కు మీ బాబు పేరు పెట్టారు కదా అయితే ఫ్లైఓవర్ కు కేటీఆర్ గారిని అడిగితే నేను చిన్న నేను అడగకమ్మా అని మొన్న చౌరస్తా పేరు శ్రీకాంతాచారి చౌరస్తా పెట్టిండు దాన్ని జీవో కూడా తీసిండు ఇక మరి దానికి సుధీర్ రెడ్డి గారు కూడా 7 లక్షలు పెట్టి విగ్రహం చేయించిండు ఏది కౌశ విగ్రహం చేయించిండు ఆ రింగ్ లో కన్స్ట్రక్షన్ అవుతుంది అయిపోయిన తర్వాత పెడతా అన్నారు పెడుతుండొచ్చు అంటే ఒకటి ఉంది అంటే దాదాపు 1000 మంది కనుక అమరులేరు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని కుటుంబాల కంటే శ్రీకాంతాచారి కుటుంబమే ఎక్కువ లాభపడింది అటు ప్రభుత్వం కానీ వివిధ సంస్థలు కానీ ఎన్ఆర్ఐలు కానీ వాళ్ళనే ఎక్కువ చూసుకున్నారు తప్పితే మిగతా కుటుంబాలకు ఏమి జరగలేదన్న ఒక ప్రచారం ఉంది దీన్ని మీరు ఎట్లా అంటారు మాకు ఏ గవర్నమెంట్ డబ్బులు ఏమి ఇవ్వలేదు అందరికి శ్రీకాంత్కి ఇచ్చింది 5 లక్షలే ఇచ్చిరు అప్పుడు కూడా ఎవరో నీలాంటి వాడు పేదోడో బక్కోడో 15 ఏమైతాయి 15 ఇచ్చిన వాళ్ళకి ఏమైతాయి దాని విలువ కట్టలేము ప్రాణానికి విలువ కట్టలేము కానీ బేట్ల జరిగిన ప్రచారం అట్లా శ్రీకాంతాచారి ఒక్కడే చనిపోలేదు ఇంకా 1000 మంది చనిపోయారు ఇప్పుడు ఈ నాలుకకు నరం ఉంటే అది అనగబట్టేది ఈ నాలుకకు నరం లేదు కాబట్టి నానా విధాలుగా మాట్లాడుకుంటారు అలా మాటలకేం నాకు సంబంధం లేదు శ్రీకాంతాచారి ఓ చెట్ల కూర వేసుకోనో లేకపోతే సాటుకో అక్కడో ఇక్కడో చిలకలో బొరకలో తాగి సచ్చి లెటర్ పెట్టలే ప్రాణాలు మాంసం కరుగుతుంటే కూడా చిట్టపట్ట నరాలు ఉడుకుతుంటే కూడా జై తెలంగాణ అని ప్రజలలో ప్రారంభించిండు త్యాగానికి తేడా ఉంటది ఇప్పుడు కేసీఆర్ త్యాగం వేరు ఇతర 4 కోట్ల ప్రజల ఉద్యమం వేరు కేసీఆర్ ఉద్యమం వేరు ఎందుకంటారు ఆయన చావు నోట్లకు పోయింది కాబట్టి చచ్చిపోతాడని దీక్ష పట్టింది కాబట్టి ఆయన గౌరవం ఉంది ఇవాళ నేను అమరవీరులకు కించపరాసేది అందరూ అమరవీరులే శ్రీకాంతాచారికి మొదలు కాబట్టి మొట్టమొదలు శ్రీకాంతాచారి కాబట్టి అయ్యో అందరు కూడా కొత్తగా అనిపిస్తుంది కదా ఏదైనా చూస్తానికి విచిత్రం అనిపిస్తుంది కాబట్టి ఇచ్చేటోళ్ళు ఇవ్వచ్చు దాన ధర్మాలు కొంతమంది సహాయ సహకారాలు చేయొచ్చు దానికి మేమేమంటలేం కానీ మాకు కోట్లు వచ్చింది లేదు ఇలా కొడుకుంటే కోట్ల విలువ నేనేం కోట్ల ఎకరాల ఆస్తులు సంపాదించుకోలేదు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక లేదు రాష్ట్రం వచ్చినాక ఎట్లుండాలంటే ఓ 50-60 ఎకరాల భూమి పెద్ద పెద్ద బిల్డింగ్లు కార్లు అన్నీ ఉంటే నా కొడుకు సంపాదించుకున్నట్టు అని అనుకుంటాం మాకు ఏమీ లేవు యథావిధిగా ఎప్పుడు ఎట్లున్నామో ఇప్పుడు కూడా గట్లే ఉన్నాం ఇప్పుడు 2వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వము కార్యక్రమాలు చేయబోతుంది దశాబ్ది ఉత్సవాలను చేయబోతుంది రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాల సందర్భంగా సోనియా గాంధీని కూడా ఆహ్వానించాలని వాళ్ళు అనుకుంటున్నారు సో మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లికి ఏమైనా ఆహ్వానం అందిందా ఇప్పుడు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో కార్యక్రమం చేయబోతున్నామని అనౌన్స్ చేసింది గవర్నమెంట్ సో మీకు ఇప్పటి వరకు ఏమన్నా అంటే ఎవరైనా మాట్లాడడం కానీ ఇప్పటి వరకు ఏం అందలేదు సరే మీరు ఇప్పుడు అదే పార్టీలో ఉన్నారు కాబట్టి అందుతుందేమో సో ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత మీకు ఏమైనా మార్పు కనిపిస్తుందా శ్రీకాంతాచారి జైన్ అయి ఇంటికి వచ్చింది అంతే మళ్ళీ ఎవరు కూడా కలవలేదు కాకుంటే వాళ్ళైతే ఇలా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారు ఆవిర్భావ దినోత్సవానికి వస్తుంది సంతోషించవలసిన విషయం అమరులు చనిపోతున్నారనే నువ్వు రాష్ట్రం ఇచ్చినావు అలాంటి అమరవీరుల తల్లిదండ్రులు పిలిచి నువ్వు సన్మానం చేయి 4 కోట్ల ప్రజలు సంతోషించే ఆవిర్భావ దినోత్సవం అవుతుంది ఎందుకంటే ఇలా ఎంతమంది అయితే పిల్లలు తల్లులు కడుపుగాలు ఉన్నారో వాళ్ళని పిలువండి వాళ్ళకి సన్మానం చేయండి మీరేం కోట్ల డబ్బులు ఇచ్చేవలసిన 10 సంవత్సరాలు రాష్ట్రం వచ్చి నాయకులైనా ఈ అమరవీరుల తల్లిదండ్రులు కష్టాలు ఉన్నారు
మా ఇంటికి పూట భోజనాలు పిలుస్తాం, ఇక్కడ బువ్వ పెడతాం, లేకపోతే వాళ్ళని ఏదో ఒక సందర్భంగా ఒక అమరవీరుల కుటుంబాలను ఆహ్వానిస్తాం. ఆ గవర్నమెంట్ ఏం చేయలేదు. సరే గవర్నమెంట్ ఏం చేస్తుందో కూడా తెలియదు, ఎందుకంటే 5 నెలలే కదా. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో, ఈ గవర్నమెంట్ కూడా నేను కోరుకునేది ఒకటే, సీఎం రేవంత్ రెడ్డి గారిని, మీరు ఎంత మంచిగా అమరవీరుల కుటుంబాలను, ఎందుకంటే మేము బాధల పడి ఉన్నాం, దుఃఖాలు ఉన్నాం, కష్టాలు ఉన్నాం. మా కష్టాలు దుఃఖాలు అన్ని కూడా మీరు తీర్చలేరు, మాకున్న సమస్యలు అన్ని తీర్చలేరు. మా పిల్లల పేరు మరవద్దు, మా త్యాగాన్ని కూరగొట్టొద్దు. మాకు మీరు బిల్డింగ్లు ఇయ్యి, ఇండ్లు ఇయ్యి, లేకపోతే మాకు ఆస్తులు ఏమో అని మేము అడగట్లే. మా త్యాగాలను గుర్తించాలి, మా త్యాగాలకు గుర్తింపు ఉండాలి. ఆ గుర్తింపు ఉండేటట్టుగా ఇప్పుడు జిల్లాల పేరు పెడుతున్నారు. నేను అప్పుడు కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నాడు, అన్ని తెలంగాణ రాష్ట్రం వస్తుంది, జిల్లాలు విభజిస్తారు, సూర్యాపేట జిల్లా పేరు పెడతా అన్నాడు. జగదీశ్వర్ రెడ్డి సార్ పెట్టనీయలే, జిల్లా పేరు పెడతా అంటే పెట్టనీయలే. నేను 10 ఏళ్ళు పోరాడినా, కాలేజ్ పేరు పెట్టండి, శ్రీకాంతాచారి పేరు, ఒక గ్రామ పంచాయతీ పేరు అన్న పెట్టండి, ఇట్లా పోరాడినా. ఎవరిని అడిగినా వస్తే ఇదే అంత తప్ప ఇంకొకటి అనేది ఏందని ఒక నాయకుడు అన్నాడు. కానీ ఆ కడుపు నీది పోయేది ఉంటే నీకు అర్థమయ్యేది అని మన మనసులో అనుకున్నాం, ఊపుకున్నాం. ఇప్పుడు రాష్ట్రం తెలంగాణ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడేది కాబట్టి మీరు 10 సార్లు ప్రతిపక్షాల పార్టీలో ఉండి ఆ గవర్నమెంట్ అన్నారు, విమర్శించారు. ఇప్పుడు మరి ఆ గవర్నమెంట్ విమర్శించకుండా కావాలంటే మరి మాకు న్యాయం కావాలి కదా, మాకు న్యాయం చేస్తే. సో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు చేసిన విమర్శలు వీళ్ళని అమలు పరచాలనుకుంటున్నా, అమలు పరచాలి రేవంత్ రెడ్డి గారు అని నాకు నమ్మకం ఉంది. ఇక ఎంతవరకు చూడాలి. రేపు జూన్ 2 తారీఖు కూడా ఎంతో మంది అమరవీరుల కుటుంబాలు వచ్చి మస్తు ఏడ్చుకుంటూ పోతారు. ఖచ్చితంగా వస్తారు కదా. ఇప్పుడు వాళ్ళ పిల్లల ఆత్మ బలిదానంతో రాష్ట్రం ఏర్పడినప్పుడు అక్కడ ఉత్సవం జరుగుతున్నప్పుడు వస్తారు. ఆ వచ్చిన వాళ్ళను మంచిగా గౌరవించాలి. రేపు జూన్ 2 తారీఖు అందరు కూడా ఆహ్వానం పంపాలి. సరే ఉద్యోగాలు రాని వాళ్ళకు కూడా, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళే లిస్ట్లో ఉంటాడు కాదు, ఉద్యోగాలు రాని వాళ్ళని కూడా అమరవీరుల కుటుంబాలను పిలిస్తే సరే వాళ్ళకు కూడా తృప్తి ఏంటంటే నా కొడుకు చనిపోయింది కాబట్టి నా కొడుకు ఈ పేరు ఉందేమో అని అనుకుంటారు. కొంచెం గుర్తింపు ఇచ్చిరు, గౌరవించారు అన్నది ఉంటుంది అనుకుంటారు. ఇవాళ శ్రీకాంత్ గురించి మేము మాట్లాడుకోవాలంటే నాకు ఉంది 2 కొడుకులు. ఇలా ఏదైనా ఇస్తాను, ఇప్పుడు నువ్వు ప్రాణం తీసుకోమంటే క్లాస్ రాస్తారు, తీసుకుంటావా? తీసుకోలేడు కదా. నా కొడుకేమో ఎడ్డోడు కాదు, గుడ్డోడు కాదు, తాగబోదు కాదు, చనిపోవడానికి మంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఎగ్జామ్స్ చదివించుకున్నా నా పిల్లల్ని, మస్తు డబ్బులు ఖర్చు పెట్టి చదివించుకున్న పిల్లలు, మంచి సిన్సియర్ వాళ్ళు, అలా చనిపోయాడు. అట్లాంటి అబ్బాయి ఉంటే నాకు కష్టం చేసి నా పిల్లలు నన్నే కాదు. ఇలా శ్రీకాంతాచారి కుటుంబానికి ఏం న్యాయం అస్సలు జరగలేదంటే జరగలేదు. కేటీఆర్ తోటి 2006లో కేటీఆర్ తోటి ఫోటో దిగిండు, నాకు ఇవి తెలియదు. 2006లో ఈయన చనిపోయింది 2009లో. ఎప్పుడు కేటీఆర్, హరీష్ రావు, కవితక్క అనేది కానీ నాకు ఈ పొలిటికల్ గా నాకు తెలియదు. నువ్వు ఆ కేటీఆర్ ఎవరో హరీష్ రావు ఎవరో నాకేం తెలుసురా అని నేను అనేదాన్ని. చనిపోయిన రోజు మళ్ళీ నేను కేటీఆర్ చూసిన. మీకు ఈ విశ్వాసం ఉండదా? ఈ విశ్వాసం ఉండదా? ఉండాలి కదా. సరే మొన్న గవర్నమెంట్ పోయినా పర్వాలేదు, సరే 10 ఏళ్ళు ఇళ్ళనే ఉన్నా కదా, నాకు హుజూర్నగర్ ఇన్ఛార్జ్ చెయ్యమని నేను కేటీఆర్ హరీష్ రావు గారిని అందరిని అడిగిన. సరే ఇస్తా అన్నారు. అనగానే మళ్ళీ జగదీశ్వర్ రెడ్డి సార్ పోయి నేనే ఇన్ఛార్జి హుజూర్నగర్ ఇవ్వరారని చెప్పి కార్యకర్తల మీటింగ్ పెట్టిండు. ఇక పెట్టగానే నేను కూడా కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే మిమ్మల్ని కాదని టికెట్ ఇచ్చిన సైదిరెడ్డి ఓడిపోయి బీజేపీ నుంచి ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేసిండు ఇప్పుడు. సో ఇప్పుడు అక్కడ ఎవరు లేరు వాస్తవానికి. సో ఆయన వచ్చిన ఆయనను మిమ్మల్ని కాదని టికెట్ ఇచ్చిన ఆయన కూడా పార్టీలో ఏం నిలబడలేదు. సో ఈ విషయాలన్నీ మాట్లాడినా మీరు, అంటే ఇక్కడ జిల్లాలో జరుగుతున్న వ్యవహారాలని? జిల్లాలో మాట్లాడినా, కేటీఆర్ గారితో మాట్లాడినా నాకు జరిగిన అన్యాయం ఏంది. సాయిచంద్ర చనిపోయిండు, పిల్లలు పాపం చిన్న పిల్లలు కష్టపడ్డాడు, వాని గొంతు తీర్చుకున్నాడు, వాని మాంసం అంతా కూడా చెమటంతా కూడా తెలంగాణ రాష్ట్రానికే స్టేజీల మీద ఆరబోసిండు. కావచ్చు ఇయ్యాలి, మరి పదవి ఇచ్చిరు, అమ్మాయికి ఆర్థికంగా ఇచ్చారు, సంతోషం. సరే నాకు ఆదుకోకున్నా పర్వాలేదు, అట్లాంటి వాళ్ళని ఆదుకున్నామంటే నాకు సంతోషమైన విషయం. మరి నేనేం చేసిన నన్ను అడిగేటోళ్ళు ఫోన్లు చేసి అదే కాదు ఇన్ని ఇయ్యాలి గాళ్ళకి ఇచ్చారు నీకెందుకు ఇయ్యరు, నా మీద ఏంది, నువ్వు పార్టీలో నీకు ఏ సంబంధం లేదమ్మా, నీకు ఏ పదవి అంటే నా దారి నేను చూసుకుంటాం. 10 ఏళ్ళ సంధి నలిగి వాళ్ళు మీటింగ్ చెప్పకుండా పోయినా నేను. ఎందుకంటే నాకు ఊర్లో తట్టుకోలేక కూడా మీటింగ్లోకి పోయినా. నేను ఉన్న కారణం కూడా హరీష్ రావు తోటి, కేటీఆర్, మా ఎర్రబెల్లి దయాకర్ రావు, వీళ్ళు
నాకు ఒక తోడబుట్టిన రక్త సంబంధం లెక్క ఉన్నారు. ఆ 10 ఏళ్ళు కూడా ఉండగలిగిన. కానీ ఇప్పుడు వాళ్ళ మీద కూడా దయాకర్ రావు చేతులు ఉందా పదవి వేయడానికి? హరీష్ రావు చేతులు ఉందా పదవి వేయడానికి? ఎవరి చేతిలో లేదు. సప్పుడు ఎక్కువ. అంటే మీరు పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నప్పుడు కేటీఆర్ తోటో లేకపోతే ఇంకెవరైనా మీరు చెప్తున్న క్లోజ్గా ఉన్నారని చెప్తున్న హరీష్ రావు తోటో దయాకర్ రావు తోటో చర్చించారా? నేను పార్టీలు వదిలిపోతున్నా, ఇక లాభం లేదు మీతోటి అని. నేను అంత ముందు అంటే వద్దమ్మా అన్నాడు దయాకర్ రావు. నీకు అన్యాయం జరిగింది వద్దు అని అన్నాడు. మళ్ళీ మొన్న కూడా ఫోన్ చేసిన, అన్నయ్య నేను ఉండలేనని ఏడ్చిన. నాకు పోవాలని కూడా కాదన్నయ్య, నాకు మిమ్మల్ని అందరినీ ఇచ్చిపెట్టి కూడా ఇగో ఇది కూడా పద్మారావు మన పద్మారావు పార్టీలో జాయిన్ అయిన రోజు ఇగో శ్రీకాంత్ పద్మారావు కూడా తెలుసు. మరి ఈ ఈ శ్రీకాంత్ తోటి ఎంతో మంది ఉద్యమాలు ఉన్నప్పుడు పిల్లగాడు మీరు పెద్దవాళ్ళు, ఆ కుటుంబానికి ఏమన్నా న్యాయం చేయాలని ఎవరన్నా అంటారా? ఎవరు కూడా అనరు. ఈ ఫోటో శ్రీకాంత్ పార్టీ కదా, పార్టీ కార్యకర్త కదా, ఈ ఫోటో కేటీఆర్ తోటి దిగింది కదా అంటే ఎంత బాధ ఉంటుంది మాకు. ఇప్పుడు ఎవరో తెలియని వాళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా తెలియదు, మనకు కూడా తెలియదు అని అంటే అది వేరే విషయం. కానీ మీ దగ్గర స్నేహితం చేసి మీ పార్టీకి పని చేసి మీతోటి 24 గంటలు తిరుగుతున్న వాళ్ళకే న్యాయం లేదు. నేను దయాకర్ రావు ఫోన్ చేసా, వద్దమ్మా అని మాట్లాడతా కేటీఆర్ తోటి అన్నాడు. సుధీర్ రెడ్డి గారితో కూడా ఫోన్ చేసిన, అన్నయ్య నాకు ఇక ఉండబుద్ధి అట్లే, నాకు గౌరవం లేనప్పుడు ఎందుకు అన్నయ్య అంటే వద్దు చెల్లె మీరు పోవద్దని సుధీర్ రెడ్డి అన్నాడు. ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన, హరీష్ రావు కూడా చేసిన, చేసి నేను పార్టీలో జాయిన్ కావడం జరిగింది. సో ఈ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అంటే మీరు అందరూ ఏదో కలిసిరని తెలిసింది నాకు, అమరుల తల్లిదండ్రులు అందరూ కలిసి మాట్లాడుకున్నారు అని తెలిసింది. అంటే ఏం ప్రభుత్వానికి ఏం డిమాండ్ పెడదాం అనుకుంటున్నారు మీరంతా? ఏ ప్రభుత్వం లేదు అమరవీరుల కుటుంబాలకు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో 250 గజాల జాగిస్తున్నారు, అది అమలు చేయాలి. అది అమలు చేయాలి. ఇప్పుడు వాళ్ళు అమలు చేసినా కానీ తల్లిదండ్రులకు అనేది పింఛన్ ఒకటి ఏర్పాటు చేయాలి. వాళ్ళకి హెల్త్ కార్డు ఒకటి, ఈ గవర్నమెంట్లో వాళ్ళకి హెల్త్ కార్డు ఒకటి. మిగతా అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఏదైనా అమరవీరుల కుటుంబాలకు ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళకు కూడా గుర్తించి ఉండాలి. మరి 1000 మంది చనిపోయారు, 1000 మంది తరఫున మేము ఎవరైనా ఒక అసెంబ్లీలో కొట్లాడడానికి మా గొంతు చూపియొద్దా, మా వాయిస్ వినిపియొద్దా, మా కష్టాలు వినిపియొద్దా? మాకు ఎవరికో ఒక్కరికి ఇప్పుడు ఎంతో మందికి ఇచ్చిరు, ఒక్క కుటుంబానికి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఇప్పుడు మిగతా 1000 మంది అమరవీరుల కుటుంబాలు రారు, పొలిటికల్గా రాలేరు. మేము వచ్చినాం, మాకు ఇచ్చిరు, మేము పార్టీకి కష్టపడ్డాం. లేదు కాదంటే నా తరఫున ఇంకోరన్నా అమరవీరుల కుటుంబాలు వస్తే ఇవ్వండి, నేను సపోర్ట్ చేయడానికి కూడా నేను రెడీ. కానీ అమరవీరుల కుటుంబాల తరఫున ఈ గవర్నమెంట్లో అయినా న్యాయం జరగాలి. మాకు ఏమైనా నామినేట్ పోస్టులు ఉంటే మా ఇబ్బందులు కూడా ఇది ఉంది, మా ఇబ్బందులు ఈ ప్రపోజల్ లెటర్ ఇస్తున్నాం అని చెప్పేసి మేము చెప్పుకునేంత ధైర్యం ఉంటుంది అని అనుకుంటున్నాం. సార్ అంటే మీరు పార్టీలో చేరిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏమైనా కలిసిరా? పార్టీలో చేరకముందు కలిసిన, చేరినాక ఇక నాకు టైం లేదు, ఇక్కడ కొన్ని వేరే పనులుంటే వచ్చిన, రేపటి ఎల్లుండే పోయి కలుద్దాం అనుకున్నాం. ఇంతకు జూన్ 2 వస్తుంది, సో ఆ సందర్భంగా కలుస్తారు. సో ఒక 1000 మంది పైన అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ ఇప్పుడు 10 ఏళ్ళు పూర్తి చేసుకుంది. జూన్ 2న కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఈ సందర్భంలో తెలంగాణ సమాజానికి ఒక అమరవీరుడు తల్లిగా మీరు ఏం చెప్తారు? తెలంగాణ సమాజానికి ఒక్కటే చెప్తున్నా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మా పిల్లలు పోయిరు, మేము బాధపడుతున్నాం. రాష్ట్రం వచ్చింది గర్వపడుతున్నాం, ఎందుకంటే బడుగు బలహీన పేద వర్గాలకి ఎంతో అంత న్యాయం జరిగింది. రాష్ట్రం విడిపోయింది కాబట్టి న్యాయం జరిగింది, అందుకోసం గర్వపడుతున్నాం. ఒకందులో బాధపడుతున్నాం, మా పిల్లలు 1000 మంది చనిపోయి పేరే అక్కడ పెడుతున్నారు కానీ మాకు పేరు లేదు, ఊరు లేదేంది, మేము ఎక్కడో ఏ మూలకో పడేసిరేంది, అదొక బాధ. అమరవీరుల దీపం స్తూపం కట్టిండు కేసీఆర్ గారు, సరే మంచిదే. కట్టినప్పుడు అక్కడ దీపం ఓపెనింగ్ ఎవరు తీసుకుపోవాలి? అమరవీరుల తల్లిదండ్రులే తీసుకుపోవాలి. ఏమూరు ప్రశాంత్ రెడ్డి కేసీఆర్ గారు పోయి ఆడ దీపం ఓపెనింగ్ చేసి వచ్చారు, మాకు శాల్వాలు కప్పారు. ఆ రోజు గుండె చీల్చుకునేంత బాధ నాది. సచ్చింది ఎవరు, ఓపెన్ చేసేది ఎవరు? పిల్లలు చనిపోయిన తల్లిదండ్రులు ఆడ ఓపెన్ చేస్తే వాళ్ళ ఆత్మ కన్నా శాంతి ఉంటుంది. సచ్చింది ఒకరు, చేసేది ఒకరు. అది నాకు చాలా బాధ అనిపించింది. నేను ఏడ్చినా కూడా అసలు మాకు దీపం ఓపెనింగ్ తెలియకుండా ఇది కట్టినాము, ఇది అమరవీరుల దీపం కట్టినామని మా అమరవీరుల కుటుంబాల కన్నా అక్కడ చూపించలే, ఆ ప్లేస్ అన్నా చూపించాలి. ఇంతవరకు ఆ ప్లేస్ కూడా ఆ లోపల ఎట్లేదు కూడా మేము చూడలే, అది బాధ అయింది. కట్టడం కరెక్టే, సరే నువ్వు అమరులకు అది స్థిరకాలం కట్టినాం అనుకో, అలా చూపించాలి కదా. ఆ రోజు అందులో తీసుకుపోవాలి కదా అమరవీరుల తల్లిదండ్రుల. ఎమ్మెల్సీ ఇస్తా అని పేపర్లు గీపర్లు అన్నీ మోగినాయి,
3:30కు కథం ప్రకటించాలని అనుకున్నా కానీ మధ్యలో చెడగొట్టిరు. అన్ని అన్నారు, అన్ని ఇచ్చిరు, అన్ని చేసిరు, అన్ని మరిపించారు, అన్ని అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇలా 4 పార్టీలు మారేసి వచ్చిన దాసో 7కి ఇచ్చినాం. అది మాకు కాకుండా అయింది, వాళ్ళకి కాకుండా అయిందిగా. ఇలా నాకు ఇచ్చిన పేరుడు కదా, ఇలా అటు కాకుండా ఇటు కాకుండా అయితే గవర్నర్ రిజెక్ట్ చేసేసింది కదా. మరి అట్లా మా అమరవీరుల కుటుంబాలకు ఇస్తే మీకు ఎంత మంచి పేరుండో. అట్లా ఇవ్వకుండా నన్ను నెల రోజులు ఏడ్చిన నేను, నాకు ఇవ్వకుండా ఇలా పదవి. కానీ ఇచ్చి శాల్వాలు తెచ్చిరు, బోకేలు తెచ్చిరు. నా అభిమానులు అంతా ఫోన్ చేసి అసలు ఆ ఫోన్లు తట్టుకోలేకనే చెవులలో మొత్తం నొప్పులు వచ్చినాయి. అట్లా జరిగింది. మీకెందుకు నా మీద ఇవ్వద్దనా కోపం ఉందా, లేకపోతే ఇవకి ఏ పదవులు ఇవ్వకుండా ఇట్లనే ఉంచాలనుకుంటున్నారా? లేకపోతే సాకు చెప్తే నేను అట్లే ఉండేదాన్ని. నీకు ఏ పదవద్దు బిడ్డ, మాతో పాటలు తిరుగు, నీకు ఆర్థికంగా అంటే నీ పిల్లల్లో నీ కుటుంబాన్ని మేము చూస్తామంటే మరి అట్లనుంది. కానీ ఏది చెప్పరు. అట్లా ఏ పార్టీకి సంబంధం లేనివాడు వచ్చేమో ఇక్కడ కూర్చుంటాడు. సరే మేము ప్రాణం ఇచ్చినా మేము గిడ కూర్చుంటాం, గాడ కూర్చుంటాం. నా బాధ మాకున్నదా? దానికోసం నేను బాధపడ్డా. అదే తెలంగాణ సమాజానికి అమరవీరుల తల్లిగా మీరు ఏం చెప్తారు అంటున్నా? ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది రాష్ట్రం వచ్చి, పిల్లలు చనిపోయినారు, 14 ఏళ్ళు అయింది, 12 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు ఇట్లా జరుగుతూ వచ్చినాయి. సో మీరు తెలంగాణ సమాజానికి ఒక శ్రీకాంతాచారి తల్లిగా, ఒక అమరుని తల్లిగా మీరు ఏం చెప్తారు? తెలంగాణ సమాజానికి ఒకటే, ఇంకా కొన్ని ఆ గవర్నమెంట్లో హామీలు ఇచ్చినవి జరగలేదు. ఈ గవర్నమెంట్లో ఇచ్చిన హామీలకు ఇచ్చిన హామీలకన్నా ఇంకెక్కువ జరగాలి తెలంగాణ ప్రజలకి. ఈ 1000 మంది అమరుల ఆత్మశాంతి ఉండాలంటే, 1000 మంది అమరులు చేసిన త్యాగానికి ఫలితం ఉండాలంటే, నా 4 కోట్ల ప్రజలు, నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ అందరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ తెలంగాణ గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ న్యాయం చేయాలి. అమరుల ఆత్మశాంతి ఉండాలి. మీరు కూడా ఏ నాయకులైనా ఇవాళ గీత పిల్లగాడైనా శ్రీకాంతాచార్యులు అమ్మ వాడాడు, అట్లా తెలిసిన ప్రతి ఒక్కరు కూడా గుండెలో ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజానికి ఒకటే చెప్తున్నా, మీరందరూ కూడా మన రాష్ట్రం మనం కొట్లాడి తెచ్చుకున్నాం. కాబట్టి మనం ఏ గవర్నమెంట్ వచ్చినా కొట్లాడి మన వాటాను సాధించుకోవాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా అమరులే కాదు, మిగతా కుటుంబాలు కూడా మనకు ఏ సమస్యలు అయితే హామీలు ఇచ్చారో హామీలు అమలు అయ్యేంత వరకు మనం పోరాడుతూనే ఉండాలి. హామీల కన్నా ఎక్కువ చేయాలి. ఇవాళ ఒక హామీ ఇస్తే దానికన్నా ఇంకో పని ఎక్కువ చేస్తేనే ప్రజలు నమ్మకం ఉంటుంది. మంచి పని చేసిరంటారు, చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తారని కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన మాట అంటే తప్పడనేది ఒకటి ప్రజలలో ఉంది. కాబట్టి కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలి. 4 కోట్ల బడుగు బలహీన వర్గాల పేద ప్రజల నీళ్లు, నియామకాలు ఎలాంటి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆదుకోవాలి. అంటే 5 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. మనకు ఎవరికైనా ఒక కొత్త ఇల్లు కట్టుకుంటే మనం సర్దుకోవడానికే సంవత్సరం పడుతుంది. ఆయన కొత్త సంవత్సరం అన్నట్టే. కాబట్టి 5 నెలలు అయింది. కాబట్టి ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. ఈ 4.5 సంవత్సరాలు కూడా ప్రజలకు న్యాయం చేశాడు అని మేము కోరుకుంటున్నాం. రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలి. రైతులకు కూడా ఇబ్బంది పెట్టకుండా రైతు బంధు కానీ రైతు భరోసా అన్ని కూడా రేవంత్ రెడ్డి గారు ఇస్తారని, అందరి అమరులకు ఆత్మశాంతి ఉంచాలని కోరుకుంటున్నా. జూన్ 2 తారీఖు కూడా మా అమరవీరుల కుటుంబాలందరినీ కూడా గౌరవించుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే అమ్మా, ధన్యవాదాలు. సో మీ కష్టము ఎవరు తీర్చలేనిది, నిజంగానే త్యాగానికి విలువ కట్టలేనిది. సో మీరు అమరవీరుల కుటుంబాలకు జరగాలని కోరుకుంటున్నవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తుందని ఆశిస్తాం. అదేవిధంగా ముందు కూడా నిజంగానే ఈ జూన్ 2వ తారీఖు నాడు మీ అందరి కుటుంబాలకు ఆహ్వానం వస్తుందా రాదా అన్నది మనం అంటే ఇప్పుడే చెప్పలేం. కాబట్టి వెయిట్ చేయాలి. ఆ తర్వాత కూడా మరొకసారి కలిసి మీ బాధను మా టీవీ ద్వారా పంచుకునే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు.